తుడుస్తున్నా అన్నీ ఎప్పుడు తుడుచుకుంటా కడుక్కుంటా ఇదే పని. ఒక్కసారి ఊక చెప్పదు అమ్మగారు. తల్లి లేనట్టు ఉంది ఇంత వండుకుంటా. పాప పెళ్ళి పెట్టుకున్నాము, ఈ పనులన్నీ చెయ్యాలా? ఈ రామలక్ష్మి ఎక్కడ పోయిందో ఏమో. ఏం చేస్తున్నావే రామలక్ష్మి, ఏం చేస్తున్నావా? అయ్యో ఇది చచ్చిందా బ్రతికిందా? బతుకుంది. ఎలా రామలక్ష్మి? ఏంటి దులుపుతున్నా అమ్మగారు దులుపుతున్నా అమ్మగారు దులుపుతున్నా. ఎప్పుడు చేసిన పని చేసుకుంటా. హలో, జీతం ఎక్కువ మళ్ళీ. హలో, జీతం తక్కువ అంటది. దులుపు ఎవరండి? నేనే చెప్పండి. షేర్స్ అన్నీ మాకే వస్తాయండి. ప్రతిసారి మేమే లాభాలలో ఉంటాము. నష్టపోయామా? అయ్యో ఎట్లండి? అయ్యో పాప పెళ్ళి పెట్టుకున్నాము, ఇప్పుడే ఏం చేయాలి? యేసయ్యా నువ్వే సాయం చేయాలి నాయనా. అమ్మగారు ఎందుకు డల్గా ఉన్నావు అమ్మగారు? ఇగో పాప పెళ్ళి ఉంది కదా, షేర్స్ అన్నీ పడిపోయినాయి అని చెప్తా ఉన్నారు. నష్టం వచ్చిందంట. ఏం చేయాలో ఇప్పుడు నాకు ఎక్కడ తెలుస్తలేదు. అట్లా ఏం చేయాలో అర్థం అయితలేదు నాకు. అమ్మగారు నేను ఒకటి చెప్తా అమ్మగారు. చెప్పమ్మా. కాదు, ఎవరో మీ ఫ్రెండ్స్ ఉన్నారంట కదా అమ్మగారు. అవును, రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ తింగరోళ్ళు అంటారు కదమ్మా, సింగర్. వాళ్ళు ఉన్నారు కదమ్మా, వాళ్ళని ఒకసారి పిలిచి అడగొద్దామా? అవును, నేను ఫోన్ చేసి మాట్లాడతా. నేను వాళ్ళకు చాలా సహాయం చేసిన, వాళ్ళు ఖచ్చితంగా నాకు సాయం చేస్తారు. నేను వాళ్ళకు ఫోన్లు చేస్తా, నేను మాట్లాడతా. నువ్వు లేచి అమ్మగారు కూర్చో చెప్పు. ఇంకోటి అమ్మగారు, పెండ్లాంటివి కదా, మళ్ళీ నాకు చీర అమ్మగారు తెస్తా. అన్నీ లాస్ అవుతా ఉన్నాం కదా, తీసుకొస్తా. నీ 30 సంవత్సరాల నుంచి నా దగ్గర పని చేస్తున్నావు కదా, పైసలు సమకూర్చినాక 300 పెట్టి మంచి చీర తీసుకొస్తాను. అమ్మ ఎక్కువైనాయమ్మా 300 అయితే 150 పెట్టి అది ఒక్కటే ఉంది నీకు పనేమో. దులుపుడా దులుపు. రామలక్ష్మి ఎవరు వచ్చింది చూడు. అమ్మగారు చూస్తున్నా. అబ్బో యేసు ప్రభు పాశ్రమ అమ్మగారు యేసు ప్రభు పాశ్రమ వచ్చింది అమ్మగారు. అవునా పాశ్రమ గారా? రండి పాశ్రమ గారు, వందనాలండి. రండి. చాలా సంతోషం మీరు రావడం. వందనాలమ్మా. మీరు బాగున్నారమ్మా విజయ్ గారు? బాగున్నాను. రండి అమ్మా, చూసండి అమ్మగారు. రామలక్ష్మి ఎవరు వచ్చిందో చూడమ్మా. ఓ ఇదే పని అయింది నాకు. పోదునామా? తలుపు తెరిచి చూడు. అబ్బో అమ్మగారు రమణి హీరోయిన్ అమ్మగారు రమణి అమ్మగారు. రమణి బాగున్నావా? విజయ బాగున్నాను. నువ్వెలా ఉన్నావు? చాలా సంతోషము. ఫోన్ చేసి పిలవంగానే వచ్చారు, చాలా సంతోషము. నాది. మీరు ఇక్కడ 2వ స్థానంలో కూర్చోండి. నేను 2వ స్థానమా? మీకు తెలుసు కదా నేను ఎంత బిజీగా ఉంటానో. షూటింగ్స్ అన్నీ క్యాన్సిల్ చేసుకొని వస్తే నాకు 2వ స్థానం ఇస్తావా? మొదటి స్థానం ఇస్తానంటే చెప్పు, లేకపోతే వెళ్ళిపోతాను. కొంచెం ఆగండి. కొంచెం పాస్టమ్మ గారు ఇక్కడ కూర్చో. అమ్మా మంచిదమ్మా, ఇక్కడ కూర్చో. రామలక్ష్మి అమ్మగారు హీరోయిన్ అమ్మగారికి ఏం కావాలనో చూసుకో. నాకు అదే పని కదా అమ్మగారు, చూస్తున్నా. అమ్మగారు తీ అమ్మగారు. థ్యాంక్ యూ. ఓకే అమ్మగారు. బాగుంది అమ్మగారు. అమ్మా
అమ్మగారు మిమ్మల్ని ముట్టుకోవచ్చా? ముట్టుకో. ముట్టుకుంటున్నా. అమ్మగారు ఇక్కడ ముట్టుకోవచ్చు? ముట్టుకో. ఓయమ్మో ఏంది ఇది పౌడరా? మా ఇంట్లో పొయ్యిలో బూడిదిలాగా ఉంది. ఓయమ్మో విజయ, ఏంటి మీ పని తిక్క తిక్కగా మాట్లాడుతుంది ఏంటి? ఏమన్నది? పొయ్యిలో బూడిద అంటుంది. నేను చాలా కాస్ట్లీ ఫౌండేషన్ వేసుకుంటే మాట్లాడుతున్నావు? పొయ్యిలో బూడిద అంటుంది. వాళ్ళు ఫౌండేషన్ అది వేసుకోకుంటే వాళ్ళ ముఖం చూడలేం మనము. ఫౌండేషన్ నేను తయారైతే ఫౌండేషన్ కాదు మొత్తం కాని వస్తా టీవీలో. టీవీలో కాను. రమణి, రామలక్ష్మి, అమ్మగారు తలుపు తెరువు, ఎవరు వచ్చిండో చూడు. అది ఈడనే ఉండ తలుపు కానీ. అమ్మగారు డాక్టర్ అమ్మ వచ్చింది. అమ్మగారు మన ఫ్యామిలీ డాక్టర్ అమ్మ. మన ఫ్యామిలీ అంటే మన ఫ్యామిలీ అంటే నీవు కూడా నా ఫ్యామిలీ. మరి 30 సంవత్సరాల నుంచి చేస్తలేను అమ్మగారు. మరి మీ ఫ్యామిలీనే. డాక్టర్ అమ్మ గారు రండి రండి. ఫోన్ చేయగానే చాలా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అమ్మా మీకు. కూర్చోండి, ఇక్కడ 3వ స్థానంలో కూర్చోండి మీరు. వాట్ ఆర్ యు టాకింగ్ విజయ? నా యొక్క బిజీ షెడ్యూల్ వదిలేసి నీ దగ్గరకు వచ్చాను. నేను ఈ యొక్క జిల్లాలో ఒక ఫేమస్ డాక్టర్ని. నాకు 3వ స్థానమా? నేను 2వ స్థానంలో ఇస్తేనే కూర్చుంటా, లేకపోతే కూర్చొని వెళ్తాను. ఆగండి. ఇప్పుడు ఈ పాస్టమ్మని మారమంటే ఏమనుకుంటుందో ఏమో పాపం. పాస్టమ్మ గారు మీరు ఈ సీట్లో కూర్చోండి. మంచిదమ్మా. ఎక్కడ కూర్చో. థ్యాంక్ యూ. రామలక్ష్మి, అమ్మగారు ఇదో డాక్టర్ అమ్మ గారికి కాఫీ టీ ఏం కావాలనో ఇవ్వు. ఇస్తా. కిచెన్లో ఉండే నా ముఖం నల్లగా అయిపోయింది, ఇస్తున్నా. ఇస్తున్నామా? నాకు ఇంకేం పని, ఛాయ్లు కప్పులు ఇదే. అమ్మా కాఫీ అమ్మా. బాగుంది అమ్మా, చాలా బాగుంది. అమ్మగారు నాకు ఒక డౌట్ ఉంది. చెప్పు. ఒక 2 సంవత్సరాల నుంచి బాధపడుతున్నా. రాత్రల్లా తింటున్నా బర్రెలాగా వంతున్నా, మళ్ళీ ఉదయం కూడా తింటున్నా ఫుల్ వంతున్నా, కానీ మళ్ళీ ఆకలి అవుతలేదు. విజయ, వాట్ ఆర్ యు టాకింగ్? మీ పని మనిషి ఏంది తిక్కగా మాట్లాడుతుంది? ఏంది నువ్వు ఎవరిని వదలవా? వచ్చిన వాళ్ళందరినీ ఇట్లనే మాట్లాడుతూ ఉంటావు. అయ్యో నాకు ఇప్పుడే ఛాయ్ సమ్మా, నువ్వు మాట్లాడిస్తావా? ఇప్పుడు ఛాయ్ ఛాయ్ ఛాయ్. రామలక్ష్మి, అమ్మగారు చూడమ్మా, తలుపు చూడు, ఎవరో తలుపు తడుతూ ఉన్నారు. వచ్చింది అమ్మగారు. అమ్మ వచ్చింది ఎమ్మెల్యే. మా 5 సంవత్సరాలకు ఒకసారి కానీ వస్తుంది, కనిపించదు. ఆమె మీ దోస్తు ఎమ్మెల్యే వచ్చింది. సరే నువ్వు అట్లా అనకే, ఆమె మా ఫ్రెండ్. అట్లా అనకంటే అమ్మా, నా బాధ ఎవరికి చెప్పండి. తీసుకుపోయి జైలు నిన్నే వేస్తారు. ఎమ్మెల్యే గారు బాగున్నారా? బాగున్నా విజయ, నువ్వు బాగున్నావా? మీరు మా ఫోన్కి స్పందించి వచ్చినందుకు చాలా వందనాలు. సరే విజయ. ఇక్కడ 4వ బాణం గుర్తుకే మీ ఓటు వేయండి. 4వ స్థానంలో కూర్చోండి మీరు. నేను 4వ స్థానంలో కూర్చోవాలా? నేను ఎన్ని మీటింగ్స్ క్యాన్సిల్ చేసుకుని వచ్చిన. సీఎం దగ్గర నాకు భేటీ ఉంది, నాకు పార్లమెంట్లో మీటింగ్ ఉంది, అన్ని ఇడ్స్ పెట్టుకొని వస్తే నువ్వు నన్ను 4వ స్థానంలో కూర్చోమంటావా? నాకు 3వ స్థానం ఇస్తేనే కూర్చుంటా, లేకుంటే లేదు. నేను వెళ్ళిపోతా లేకుంటే. ఆగండి కొంచెం పాస్టమ్మ గారిని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టాలి. పాస్టమ్మ గారు దయచేసి ఏమనుకోకండి, ఇక్కడ కూర్చోండి. మంచిదమ్మా. రామలక్ష్మి, అమ్మగారు కాఫీ టీ తీసుకురా. పెట్టినా తీసుకొస్తుంది. ఎమ్మెల్యే గారికి ఇవ్వండి. వస్తున్నా అమ్మగారు. తల్లి అమ్మగారు, నేను 5 సంవత్సరాలకు మళ్ళీ చూస్తున్నా. చాయ్ తాగా అమ్మగారు. కాఫీ మీకు స్ట్రాంగ్ కాఫీ ఎట్లుంది అమ్మగారు? చాలా బాగుంది రామలక్ష్మి. అవునా అమ్మగారు? నేను ఒక విషయం అడుగుతాను నిన్న అమ్మగారు. అడుగు రామలక్ష్మి. మీరు ఎలక్షన్లో అందరు కరెక్ట్ చూస్తారా? కరెక్ట్ చూస్తారు కదా. అవును. నేను ఎన్ని సంవత్సరాలు, ఇక్కడ 30 సంవత్సరాలు అమ్మగారు ఇలా పని చేయబట్టి ఒక డబల్ బెడ్రూమ్ లేదు, ఏం లేదు. అవునా? మళ్ళీ ఇంకో డౌటు, ఎలక్షన్లో అప్పుడు అందరికి 2,000 ఇచ్చి నాకు 1000 రూపాయలు ఇచ్చిర్రు. మరి ఎవరు అడగాల? రామలక్ష్మి, ఏంది ఇది? విజయ,
మీ రామలక్ష్మి ఏంది తిక్క తిక్కగా మాట్లాడుతుంది? ఎలక్షన్లో డబ్బులు ఇప్పుడు అడుగుతుంది. వచ్చిన వాళ్ళని ఏంది అసలు? ఎవరిని ఇడవవా నువ్వు రామలక్ష్మి? అవునమ్మా, మళ్ళీ నాకు ఎట్లా నా వెయ్యి నీవు ఇస్తావా? ఇంటికి వచ్చినప్పుడు ఊక వచ్చిన వాళ్ళను ప్రేమతోటి పలకరించాలి. అవమ్మా, నేర్చుకో. నా వెయ్యి అమ్మా, ఎట్లా మరి నేను అడగొద్దా? పో పని చూసుకోపో. రామలక్ష్మి మగారు తలుపు కడుతున్నారు, నీకు వినబడటం లేదా? చూడు ఎవరు వచ్చారో. వా వా వా, అమ్మగారు తింగరి వచ్చింది. తింగరి తింగరి సింగర్ కాదే సింగరు. ఏమో పో, నాకు అదే వచ్చింది. హాయ్ ఎస్తే. హాయ్, బాగున్నావా? ఎంతకాలమైందే నేను చూసి. అవును, ఎలా చాలా. ఉన్నావు? మీ ఫ్యామిలీ బాగుంది? అందరు బాగున్నారా? అందరం బాగున్నాం. నిన్ను యూట్యూబ్లల్లో ఫేస్బుక్లల్లో చాలా చాలా ఫేమస్ అయినవు. నేను డైలీ నేను చూస్తూ ఉంటాను. అవునా? థ్యాంక్ యూ. కూర్చో, ఇక్కడ 5వ స్థానంలో కూర్చో నువ్వు. విజయ ఏమంటున్నారు? నేను ఫేస్బుక్లో వాట్సాప్లో ఎంత ఫేమస్సో మీకు తెలియదా? అసలు ఒక్క పాటగా నేను 5 లక్షలు తీసుకుంటాను. ఇలాంటిది నాకు ఈ స్థానంలో కూర్చోమంటావా? నాకు 4వ స్థానం ఇస్తే మాత్రమే నేను కూర్చుంటా, తెలిస్తే వెళ్ళిపోతాను విజయ. ఉండు ఉండు, కొంచెం ఉండు, అట్లా కోపం కావద్దు. దా, నేను అరేంజ్ చేస్తా. కానీ పాస్టమ్మ గారు, అమ్మా దయచేసి మీరు ఇక్కడ కూర్చోండి. మంచిదమ్మా. కూర్చో, 4వ స్థానంలో కూర్చో, నీవు ఇష్టమైన 4వ స్థానం. థ్యాంక్ యూ విజయ. రామలక్ష్మి, అమ్మగారు మా ఫ్రెండ్ వచ్చింది, ఆమెకు కాఫీ టీ ఏదో తీసుకునిరా. వస్తున్నా మరి, చేస్తున్నా. కాఫీకి వచ్చింది, నాకు వచ్చింది. కాఫీకి వచ్చింది, నాకు వచ్చింది. జీతం మాత్రం పెంచింది. అమ్మగారు కాఫీ అమ్మగారు. సో నైస్. అవునా అమ్మగారు ఎంత మంచిగా మీరు పాటలు పాడతారంట, టీవీలో కనిపిస్తారంట. నాకు ఒక్క పాట నేర్పియండి. అలా పాడాలంటే ఎంత కష్టమో తెలుసా రామలక్ష్మి? అది చిన్నప్పటి నుంచే సాధన చేయాలి. ఎంతో కష్టపడి సాధన చేస్తే తప్ప అది పాడలేరు రామలక్ష్మి. అమ్మగారు, నేను ఒక పాట పాడితే ఒక్కసారి సాధన చేసినాను, టీవీలో కానీ వస్తాను చూడు. పాడు రామలక్ష్మి. వాషింగ్ పౌడర్ నిర్మా పాలలో నా తెలుపు నేను చేసిన కర్మ. తింగరట తింగరి. ఏం పాట విజయ. సింగర్ కాదే సింగరు. ఏదో వచ్చింది అంటున్నా, నాకు అదే టింగర్ అంటోంది, ఏమేమో మాట్లాడుతుంది. ఏంటి విజయ? ఏంది రామలక్ష్మి, నీకేం పిచ్చి పట్టిందా? వచ్చిన వాళ్ళందరితోటి ఎట్లా అంటే అట్లా మాట్లాడుతూ ఉంటావు. ఏంటి ఇదేనా నీకు? నిన్ను బట్టి నాకు కూడా మర్యాద లేదా అనుకుంటారు. అమ్మగారు ఇప్పుడే అడగాలి అమ్మగారు, మీరు తర్వాత అడగని. సరే, నేను టీవీలో కనిపిస్తా అమ్మగారు. మరి తింగరి అంటే మేము సింగర్ని పట్టుకొని మళ్ళీ నాకు అట్లా వస్తుంది అమ్మగారు. రామలక్ష్మి, తలుపు తెరిచి చూడమ్మా ఎవరు వచ్చిండ్రో. చూస్తున్నా అమ్మగారు. ప్రియా మేడము. అమ్మగారు దీనికి ఇంది వానికి రూమ్లో అమ్మి ఇస్తారు చూడమ్మ, దీనికి దానికి అపార్ట్మెంట్లు. ప్రియనా వచ్చింది. ప్రియా రా లోపలికి రా. విజయ ఒక నిమిషం. హలో, వీడి కానీ వాడికి అమ్మేసి వచ్చిన మొత్తం ఆ అకౌంట్లో వేసేయండి ఈవినింగ్ వరకు. బాగున్నా, నీవు బాగున్నావా? నేను కూడా బాగున్నా. చెప్పిన వెంటనే వచ్చినందుకు చాలా వందనాలు. నీవు 6వ స్థానంలో కూర్చో. 6వ స్థానంలో విజయ, నేనేంటి నా రేంజ్ ఏంటి విజయ? నేను 6వ స్థానంలో కూర్చోవాలన్నా? నేను 5వ స్థానంలోనే కూర్చుంటా. పాస్టమ్మ గారు. అమ్మా మంచిదమ్మా. రామలక్ష్మి, కాఫీ టీ ఏం కావాలనో అడిగి మా ప్రియకి ఇయ్యమ్మా. ఇస్తానమ్మా. చాయ్ గిన్నె నిండా పెట్టినా, నాకు తెలిసి నీ వాడుతావని. అమ్మగారు టీ బాగుంది అమ్మగారు. అమ్మగారు, నేను మిమ్మల్ని ఒకటి అడుగుతా. వానికి దీనికి ఇదే పనే కదా అమ్మగారు మీకు. నాకు ఒక ముక్క ఉంటేదో డేరా కట్టుకోనా? ఎన్నో దగ్గర చర్చి కాడ ఆడేయడ 30 సంవత్సరాల నుంచి ఏమేం లేదు. ఒక డేరా ఇస్తే కట్టుకుంటా కదా. అదేందన్న బిస్కెటా ల్యాండ్ అది ముక్క గిక్క అంటున్నాం విజయ. ఏదో ఒకటి విజయ చెప్పు ప్రియా, ఏంటి ప్రియా?
అది ల్యాండా లేకపోతే బిస్కెట్ ముక్క అనుకుంటుందా? అది ఏదో అది ఇది అని తిక్క తిక్క మాట్లాడుతుంది చూడు. ఆమె ఎవరిని వదలదు, వచ్చిన వాళ్ళందరినీ ఇది కావాలి అది కావాలని అడుగుతూనే ఉంటుంది. రామలక్ష్మి అమ్మగారు చెప్పా అమ్మగారు, పో పని చూసుకో. చూసుకొని నా పని చేసుకుంటున్నా. చూడు ఎవరు వచ్చిండ్రు. చూస్తున్నామ్మా, మనకు ఇదే పనే, నాకు ఛాయల పని ఇదే ఓ అమ్మా వచ్చినావా తల్లి? వచ్చిందమ్మా, మన ఇంటి మీద పడి తినే టైం వచ్చింది. మీ చెల్లెలు చూడుకో. ఏంటివే అట్లా అంటున్నావు? అది నా చెల్లి. నీ చెల్లెలే మన ఇంటి మీద. ఆయన చెల్లి, నా చెల్లి. అది దాని ఆస్తి దానిది, నా ఆస్తి కూడా దానిదే. సార్ లేదా? సార్ మర్చిపోయినామేమో. హాయ్ చెల్లి. హాయ్ అక్క, బాగున్నావా అక్క? బాగున్నావా నువ్వు? బాగున్నా అక్క. ఇంకా పెళ్లి పనులు ఇంతవరకు వచ్చాయక్క? ఇంకా చేద్దాము, నీవు వచ్చినావు కదా, ఇప్పటి నుంచి మొదలు పెట్టాలా. ఇంకా నీవే చూసుకోవాలా మొత్తము. ఫ్రెండ్స్ అంతా నేను ఎందుకు అక్క, రామలక్ష్మిగా చూసుకోవడానికి. అయ్యో మా ఫ్రెండ్స్కి ఆ రామలక్ష్మి చూస్తుందా చెల్లి? నువ్వే చూసుకోవాలా. వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ డాక్టర్స్ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చిన వాళ్ళకి నీవు చూసుకుంటేనే వాళ్ళకు తృప్తిగా ఉంటుంది. సరే అక్క. అక్క ఇక్కడ ఎక్కడ ప్లేస్ లేదక్క. ఈ ఇల్లంతా నీదే కదమ్మా, ఎక్కడన్నా కూర్చో. ఫస్ట్ అమ్మా మంచిదమ్మా. మీరు వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను చాలా వందనాలు చెల్లిస్తున్నాను. నా యొక్క ఫోన్ కాల్స్ను మీరు రిసీవ్ చేసుకొని సకాలంలో మీరు వచ్చిండ్రు. మీకు ఒక విషయం తెలపాలనుకుంటున్నాను. కూతురు మ్యారేజ్ పెట్టుకున్నా, మీకు తెలిసిందే. కానీ నేను కొంచెము యొక్క బాండ్స్ షేర్స్ అన్నీ కూడా లాస్ అయిపోయినాను. కొంచెం ఇప్పుడు నేను ఇన్ని రోజులు నేను మీకు అందరికీ సాయం చేసిన, మీరందరూ కూడా నా సాయం పొందిన వాళ్ళే. కానీ మీరు కూడా నాకు ఈ విషయంలో సాయం చేసి నా బిడ్డ పెళ్ళి ఘనంగా జరగడానికి మీరు తోడ్పడతారని మిమ్మల్ని అందరినీ ఆహ్వానించిన. మీరు విజయ, రమణి. సారీ విజయ, నేను యాక్టింగ్తో పాటు ప్రొడక్షన్ కూడా చేస్తున్నాను. చాలా సినిమాలకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నాను. సో నేను ఉన్న డబ్బంతా కూడా ప్రొడక్షన్లో పెట్టాను. నేను ఈసారి నీకు హెల్ప్ చేయలేను విజయ. కావాలంటే నేను ఫ్రీగా నా ఆటోగ్రాఫ్ ఇస్తాను. సారీ విజయ. హలో, సిజరీన్కి సిద్ధపరచండి, నేను వస్తున్నాను. మీరు చెప్పండి డాక్టర్ అమ్మ, నా కూతురు పెళ్ళికి ఏమైనా సహాయం చేయగలరు? సారీ విజయ, నేను నర్సింగ్ హోమ్ కడుతున్నాను కదా, నీకు తెలుసు కదా. నేను ఆ అమౌంట్ అంతా కూడా నర్సింగ్ హోమ్కే సరిపోయింది. నెక్స్ట్ టైం చేస్తాను. నీకు కుమార్తె వివాహానికి పిలుచు, నేను వస్తాను తప్పకుండా. ఎమ్మెల్యే గారు, మీరైనా సహాయం చేస్తారా? హలో, మీటింగ్ సిద్ధమైందా? వస్తున్నానండి, వస్తున్నాను. చెప్పు విజయ. అదే మీకు తెలిసిన విషయమే కదా, పాప పెళ్ళికి మీరు ఏమైనా సహాయం చేయగలరా అని. లేదు విజయ, ఏమనుకోవద్దు. మొన్ననే ఎలక్షన్స్ వచ్చినాయి కదా, మొత్తం అమౌంట్ మొత్తం అక్కడ పెట్టేయడం జరిగింది. ఇప్పుడు నా దగ్గర అమౌంట్ లేదు. పెళ్ళికి పిలవండి, వస్తా ఖచ్చితంగా. సరేనా విజయ, ఏమనుకోవద్దు. ఎస్తేర్, నీవైనా ఏమైనా సాయం చేస్తావా? అయ్యో, నీకు తెలియంది ఏముంది విజయ, ఫేస్బుక్లోను దాంట్లో అంతగా నాకు ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు. ఇప్పుడు నాకు ఫోన్ కాల్ వచ్చింది. ఐఎమ్ వెరీ బిజీ విజయ, సో సారీ. మీ బిడ్డ పెళ్ళికి పిలువు, వచ్చేస్తాను. ఓకే. ప్రియా, ఇంకా అందరూ ఎవరు సహాయం చేయలేదు. ఇంకా నీవైనా నాకు సాయం చేస్తావని నేను ఆశిస్తున్నాను. సారీ విజయ, నేను కూడా రియల్ ఎస్టేట్లో అంతా అమౌంట్ అంతా పెట్టి లాస్ అయిన విజయ, నేను చేయలేను విజయ. సారీ, పెళ్ళికి వస్తా, పిలువు. అయ్యో చెల్లి, ఏం చేయాలి? నేను నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను సాయం చేసిన వాళ్ళు ఎవ్వరూ నాకు సహాయం చేయకపోయారు. నీవైనా ఏమైనా నాకు సాయం చేస్తావని ఆశిస్తున్నా. సారీ అక్క, నాతో కూడా ఏం లేవక్క. నేనే పిల్లల ఫీజు కట్టాలని నిన్ను అడుగుదాం అనుకున్నా అక్క. నాతో ఏం లేవక్క. సారీ అక్క. అక్క చీరలకు వెళ్ళేటప్పుడు నన్ను పిలువు అక్క, సరేనా? బాయ్. నమ్ముకున్న వాళ్ళందరూ ఈ
విధంగా పోయిండ్రు. ఏం చేయాలనో అర్థం కావట్లే, చాలా బాధగా ఉంది. అమ్మా ఏందమ్మా అంత డల్లుగుండవు, ఏమైంది? ఏమైంది రామలక్ష్మి, నేను ఎంతమందికి సాయం చేసినా కానీ వాళ్ళు అవన్నీ కూడా నాకు ఏమాత్రము నాకు అవసరం ఉంది అంటే కూడా ఏమాత్రము వాళ్ళు సాయం చేయకుండా వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఏం చేయాలో నాకు దిక్కుతోచని స్థితిలో ఉన్నాను. అమ్మగారు నేను అప్పుడే నాకు తెలిసి వీళ్ళందరూ ఒక్కొక్కరు ఒక లెక్క వస్తుంటే అనుకున్నా నీకు చేయరని నువ్వు ఒకటి మర్చిపోయినావు అమ్మగారు. యేసు ప్రభు పాఠశాల వచ్చినప్పుడు లాస్ట్కి పంపించినావు, అందరిని కూర్చోబెట్టి నువ్వు లాస్ట్కి పంపించినావు అమ్మగారు. అందరిని అడిగినావు కానీ యేసు ప్రభు పాఠశాల అని అడిగినావు అమ్మగారు. నువ్వు అడగాల కదా చేసిన తప్పు అది. ఇప్పుడు నేను పాస్టమ్మ గారిని పిలిచి ఇంట్లో ప్రార్థన చేయించుకొని ప్రశాంతంగా ఉండి దేవుని సహాయం నేను కోరాలనుకుంటున్నాను. దేని ఆశ్రయిస్తేనే దేవుడు మనకి ఏమైనా చేస్తాడని ఇప్పుడే నాకు కనువిప్పు కలిగింది రామలక్ష్మి. అమ్మగారు నువ్వే చెప్పినావు, ఏమని చెప్పినావు నాకు ఫస్ట్లో ఇంట్లో పనికి జాయిన్ అయినప్పుడు, అమ్మ దేవుడు అడిగే వారికి అందరికి ఇస్తాడు, అడుగుడు మీకు ఇవ్వబడును, తట్టుడు మీకు దొరుకును అని చెప్పావు. యేసయ్య సహాయం చేస్తాడని చెప్పావు. యేసయ్య అసగడే ప్రాణాలను తృప్తిపరుస్తాడని చెప్పావు. సహాయం చేసే దేవుడు అని చెప్పావు. మళ్ళీ ఆమెనే మీరు లాస్ట్కి ఎత్తినారు అమ్మగారు. అవును రామలక్ష్మి, నేను ఈ లోకస్తులను ఆశ్రయించి దేవుని దూరం చేసుకున్నాను, దేవుని సంఘాన్ని దూరం చేసుకున్నందుకే దేవుడు నాకు ఈ పనిష్మెంట్ ఇచ్చిండని నేను నమ్ముతున్నా. ఇప్పుడు నన్ను దేవుని వద్ద క్షమాపణ కోరాలా, అప్పుడే నాకు దేవుడు ఏదైనా సహాయం చేస్తాడు. పాస్టమ్మని పిలిపించుకొని ఇంట్లో ప్రార్థన పెట్టుకుంటాను. అమ్మగారు ఒకసారి యేసు పాస్టమ్మకి ఏమంటారు ఫోన్ చేయండి అమ్మగారు. ఫోన్ చేస్తాను, చెయ్యి అమ్మగారు. ఎవరు వచ్చిండ్రో చూడమ్మా రామలక్ష్మి. ఓకే అమ్మగారు. పాస్టమ్మ గారు దయచేసి నన్ను క్షమించండి, నేను చాలా పొరపాటు చేశాను మీ ఎడల. నేను నా ఫ్రెండ్స్ గొప్ప వారిని చూసి నేను చాలా నిర్లక్ష్యం చేశాను. మీరు దైవత్వంతో సమానము, మిమ్మల్ని నిర్లక్ష్యం చేసిన నన్ను క్షమించమ్మా. అట్లా ఏమనుకోవద్దు విజయ్ గారు. ఇప్పుడు నాకు ఎవ్వరు సాయం చేయలేరు, నేను ఎవరిని ఆశ్రయించలేను. ఇప్పుడు దేవుని నేను ఆశ్రయిస్తున్నాను, నా కోసం ప్రార్థించండి అమ్మా. మీరు తప్పక ప్రార్థన చేస్తాను అమ్మగారు. అందుకే వాక్యంలో ఉన్నది కదా అమ్మగారు, మనుషులను ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నది కదా, నరులు ఆశ్రయించడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు అన్నది కదా అమ్మ. ఈ వాక్యాన్ని బట్టి మనం ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామమ్మా. నీ కుమార్తె వివాహాన్ని దేవుడు ఘనంగా జరిపించేలాగా మనం ప్రార్థన చేద్దామమ్మా. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీ పాదాలకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. అయ్యా యేసు ప్రభ ప్రియ బిడ్డ విజయ సిస్టర్కి ప్రభువ ప్రత్యేకముగా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకుంటూ ఉన్నాను నాయన. ఎక్కడైతే 2-3 కూడుకున్న నామ పేరిట స్తుతిస్తారో ప్రభు వారి మధ్యకు వస్తానని చెప్పిన యేసు ప్రభువ మిమ్మల్ని మా మధ్యకు ఆహ్వానిస్తూ ఉన్నాను నాయన. అయ్యా ఒక్కసారి ప్రభువ ఈ బిడ్డ నాయన అయ్యా అనేకులను ప్రభువ, రాజకీయ నాయకులను ప్రభా, హీరోయిన్ల ప్రభా నాయన, అయ్యా రియల్ ఎస్టేట్ వారిని ప్రభా ఆశ్రయించింది ప్రభా. చివరికి నీవే దిక్కు, నీవే ఆశ్రయమని తెలుసుకున్నది ప్రభా. నీ వద్దకు వచ్చి వారిని ఎంత మాత్రం కూడా త్రోసివేని దేవుడిగా ఉన్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. అయ్యా ఈ బిడ్డ కుమార్తెను ప్రభా ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకొని నాయన, ఆనాడు కానాను వివాహములు ప్రభా ఎంత ఘనంగా జరిపించావు ప్రభా. అదే రీతిగా ప్రభా ఈ కుమార్తె వివాహాన్ని ప్రభా నువ్వు ఘనంగా జరిపించి నువ్వు మహిమ పొందుకోమని వేడుకుంటూ ఈ మనవులన్నీ నా ప్రభు అయినటువంటి యేసయ్య ద్వారా వేడుకుంటూ ఉన్నాను స్వామి. ఆమేన్. ఆమేన్. చాలా వందనాలమ్మా. మంచిదమ్మా, చాలా వందనాలు. పాప పెళ్ళికి కూడా మీరు రావాలి. తప్పకుండా అమ్మా, తప్పకుండా వస్తానమ్మా. అమ్మగారు చాలా సంతోషంగా ఉంది నాకు. ఇప్పుడు పాస్టమ్మ గారు వచ్చి నాకు ప్రార్థన చేసిపోయాడు. దేవుడే ఆమె ద్వారా నాతో మాట్లాడాడు. నా బిడ్డ పెళ్ళి ఘనంగా జరిగిస్తానన్నాడు. దేవుడు ఎట్లనే సహాయం చేస్తాడమ్మా, మనుషులను ఆశ్రయించొద్దని. హలో, అవునండి నేనే. అవునా, చాలా సంతోషం అండి. నిజంగా నా దేవుడు చాలా గొప్పవాడు. అయ్యో నేను లాస్ అయినాయా, షేర్స్ అన్నీ వచ్చాయా, చాలా సంతోషం అండి. నిజంగా దేవుడు గొప్పవాడని నాకు నిరూపించాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను.
అమ్మగారు చాలా సంతోషపడుతున్నావు అమ్మగారు. నేను చెప్పినా కదా అమ్మగారు, నీవు అందరినీ విడిచి మన యేసు ప్రభు పాశ్రమని మర్చిపోయారు, మన దేవుడు గొప్పవాడు అని చెప్పారు కదా అమ్మగారు మీరు. అమ్మగారు చెప్పు రామలక్ష్మి. నాకు ఒక సాయం కావాలి అమ్మగారు. చెప్పు రామలక్ష్మి. 30 సంవత్సరాల నుంచి మీ ఇంట్లో పని చేస్తున్నా కదా అమ్మగారు, నాకు జీతం పెంచాలా ఇంకోటి అమ్మగారు, ఆదివారం చెల్వియాలి అమ్మగారు. తప్పకుండా ఇస్తాను రామలక్ష్మి. ఆదివారం నువ్వు, నేను, మన ఫ్యామిలీ, మా ఫ్యామిలీ, నీవు కూడా మా ఫ్యామిలీ కూర్చో, కూర్చో. అందరం కలిసి దేవుని సన్నిధికి సంతోషంగా వెళ్దాము, దేవుణ్ణి స్తుతించి ఆరాధించి వద్దాము. ఇంకా దేవుడు నిజంగా ఈ మనుషులను ఆశ్రయించొద్దని నాకు మంచి బుద్ధి చెప్పిండు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మనం ఖచ్చితంగా ఆదివారము నీకు సెలవిస్తా, నేను కూడా వస్తాను. పార్టీ అని, పబ్బులని, ఆదివారం దేవుని సమయాన్ని కేటాయించకుండా ఫ్రెండ్స్ అని, పార్టీలని తిరిగినాను. దేవుడు నన్ను క్షమించిండు. ఈ సమయంలో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. సరే అమ్మగారు, నాకు చాలా సంతోషం అనిపిస్తుంది అమ్మగారు. సరే మనం వెళ్దాం రా. వెళ్దాం పాప.